The best college for intermediate. Unacademy, Madhapur. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ సమన్లు జారీ చేసింది. తన ఇంట్లోనే విచారణ చేపట్టాలంటూ గతంలో సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. అయితే ఈలోపే సీబీఐ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేయడంతో ఆమె విచారణకు హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. కవిత న్యాయ నిపుణులు సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం అమ్మకాల పాలసీలో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ తొలుత కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని సీబీఐ పేర్కొంది. మరోవైపు నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈడీ కూడా సమాంతరంగా దర్యాప్తు ప్రారంభించింది. గతేడాది ఫిబ్రవరి 26న అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ కేసులో కవిత చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్ళై, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్పల్లిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఇక దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హైదరాబాద్కు వచ్చి కవితను ఆమె ఇంట్లోనే ప్రశ్నించారు. ఈడీ అధికారులు మాత్రం ఆమెను ఢిల్లీలో విచారించారు. అయితే మహిళను ఆమె ఇంట్లోనే విచారించాలన్న వెసులుబాటు చట్టంలో ఉందంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఉండగానే ఢిల్లీకి రావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు హాజరు కావాలా లేదా అన్న అంశంపై కవిత తన న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.